అందరికీ నా తరపున హ్యాపీ ఉమెన్స్ డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీదేవి రెడ్డి. వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్. బట్ ఈరోజైతే వ్లాగ్ చేయట్లేదు. ఒక చిన్న Q&Aతోనైతే మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో చాలా కమెంట్స్ వచ్చాయి, ఆన్సర్ చేశాను. బట్ ఎందుకో పర్సనల్గా కూడా మళ్ళీ ఆన్సర్ చేయాలి అనిపించి Q&A ద్వారా మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మేకప్ వీడియో చేయండి అక్క అనేసి అని అంటున్నారు. సో నేనైతే చాలా మినిమలైజ్ థింగ్సే యూజ్ చేస్తాను. దాన్ని మేకప్ అంటారో కాదో నాకైతే ఐడియా లేదండి, బట్ చేయడానికైతే ట్రై చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా రోజుల తర్వాత వీడియో చూస్తున్నాను, కంటిన్యూ చేయండి అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జూమ్లో చూపించండి అనేసి అని అంటున్నారు. మోస్ట్లీ చూపించడానికైతే ట్రై చేస్తున్నాను, బట్ అది మీ వరకు ఎలా చేరుతుంది అనేది నాకు కూడా అంత కరెక్ట్గా అయితే ఐడియా లేదు. అండ్ ఇంకా కొత్త కొత్త కచ్ వర్క్స్ అయితే చేయమని అడుగుతున్నారనమాట. సో మంచి మంచి కచ్ వర్క్ వీడియోస్, ఏమంటారంటే ఆల్ ఓవర్స్, చాలా డిఫరెంట్ వర్క్స్ అయితే మేము ముందుకు తీసుకురావాలనేసి అనుకుంటున్నాను. అండ్ నేను లాస్ట్ వీడియోలో మీకు ఎలాంటి వర్క్స్ కావాలనేసి అడిగాను. దానికి వచ్చేసి ఓల్డ్ బ్లౌజెస్ అన్నీ చూపించమని అడుగుతున్నారు. ఒక్కొక్కటిగా అయితే మీ దాకా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిను చాలా పెద్ద కమెంట్ అయితే పంపించారు. చూడగానే చాలా మంచిగా అనిపించింది. నా వీడియోస్ చూసి కచ్ వర్క్ నేర్చుకున్నారంట. తను సికింద్రాబాద్లో ఉంటారంట. సరౌండింగ్లో ప్రింట్ వేసేవాళ్ళు లేరు అనేసి అని చెప్తున్నారు. సో నాకు కూడా ఐడియా లేదండి సికింద్రాబాద్ సరౌండింగ్లో అయితే. బట్ నేను వేయించుకునే వాళ్ళకైతే కొరియర్ చేస్తే వాళ్ళు వేసి మళ్ళీ కొరియర్ చేసి పంపిస్తారు అనేసి తెలుసు. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ కోటిలో కూడా ఉన్నారండి. మీకు కోటి దగ్గర అయితే కనుక మన ఆంధ్రమేళ సభ పక్కనే వేస్తారు. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారనమాట. సో ఈ Q&Aతో పాటుగా ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను. దీంతో పాటుగా ఒక చిన్న వ్లాగ్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఫంక్షన్కి అయితే వెళ్ళేసి వచ్చాను. ఆ ఫంక్షన్ కొన్ని క్లిప్పింగ్స్ అయితే నా దగ్గర ఉన్నాయన్నమాట. సో అవైతే మీకు దీంతో పాటుగా యాడ్ చేస్తాను. ఈరోజు వచ్చేసి సండే అండి. మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈవినింగ్ ఇది ఒక ఫంక్షన్కి అయితే రెడీ అయ్యాను. సో అదే చూపిస్తున్నాను అనమాట. నా లుక్ ఇలా ఉంది. సో మేము వచ్చేసి ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాము. మా తోటి కోడలు వల్ల మనమరాలు అండ్ మనుమడుది శారీ అండ్ ధోతి ఫంక్షన్ అయితే ఉందన్నమాట. సో రోడ్ల పైన అయితే ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, అసలు జనాలు అనేదే లేదనమాట. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇలా అయితే పాపను బాబును స్టేజ్ పైకి ఇలా వెల్కమ్ చెప్తున్నారు. కోలాటం ఆడుతూ చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నారనమాట. బాగా అనిపించింది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ ఫంక్షన్ హాల్లో కూడా ఏమంటారంటే ఇంకా క్రికెట్కి ఒక LED అయితే పెట్టేశారు. అక్కడ కూడా క్రికెట్ నడుస్తూ ఉంది. ఇంకా మేమందరము తోటి కోడళ్ళము ఆడపడుచులు అందరం కలిసి ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. అందరిది ఒక్కొక్క సెక్షన్ అయితే అవుతుంది. ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది అనేసి అందరివి అయితే నేను యాడ్ చేసుకుంటూ వచ్చాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ దాని కింద కూడా హైప్ అనేది వస్తుందన్నమాట, అది కూడా ఇవ్వండి.
సో ఫంక్షన్లో అందరూ గ్యాదర్ అయ్యి ఒక దగ్గర ఉంటే బాగా అనిపిస్తుంది కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట. సో అందరి క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి వచ్చేసరికి ఒక మంచి యూస్ఫుల్ అయితే ఇచ్చారనమాట. ఇత్తడివి ప్లేటు, చెంబు ఇవి ఇచ్చారు. సో ఇదండి ఈరోజటి వీడియో. సో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.